డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్ ఖనౌరీ సరిహద్దుల్లో కిసాన్ మహాపంచాయతీ చేపట్టారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. పంటలకు మద్దతు ధర చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ ఆందోళనలో పాల్గొన్నారు. 40 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారాయన. జగ్జీత్ సింగ్ కు సంఘీభావంగా అన్నదాతలు పెద్ద ఎత్తున పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీకి నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. రైతుల ఆందోళనతో అప్రమత్తమైనటువంటి పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పంజాబ్ ఖనౌరీ సరిహద్దుల్లో కిసాన్ మహాపంచాయతీ చేపట్టారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. మనం విజువల్స్ ఒక్కసారి చూడొచ్చు. పంటలకు మద్దతు ధర చెల్లించాలంటూ రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ 40 రోజులుగా నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు సంఘీభావంగా అన్నదాతలు పెద్ద ఎత్తున పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ దగ్గరికి చేరుకున్నారు. రైతుల ఆందోళనతో అటు పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా అక్కడ బలగాలను మోహరించారు. అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు. డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టినటువంటి ఆందోళన ప్రస్తుతం కొనసాగుతోంది. పంజాబ్ ఖనౌరీ సరిహద్దుల్లో కిసాన్ మహాపంచాయతీ చేపట్టారు అన్నదాతలు. పంజాబ్, రాజస్థాన్, హర్యానా నుంచి లక్షలాది మంది రైతులు ఇక్కడికి తరలివచ్చారు. పంటలకు మద్దతు ధర చెల్లించాలంటూ వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం అదే లక్ష్యంగా అటు రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ 40 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అటు ఆయనకు సంఘీభావంగా అన్నదాతలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటూ ఉన్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరీ నిరసన ప్రదేశానికి అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఇక రైతుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితి అదుపులో ఉండే విధంగా భారీగా పోలీసులు బలగాలు మోహరించారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు చేపట్టిన ఆందోళన ప్రస్తుతం కొనసాగుతోంది. పంజాబ్ ఖనౌరీ సరిహద్దుల్లో కిసాన్ మహాపంచాయతీ కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది అన్నదాతలు ఇక్కడికి తరలివచ్చారు. పంటలకు మద్దతు ధర చెల్లించాలంటూ ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ 40 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అటు ఆయనకు సంఘీభావంగా అన్నదాతలంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రైతు డిమాండ్ల సాధన కోసం రైతుల పోరుబాట కొనసాగుతోంది. ఖనౌరీ సరిహద్దులో కిసాన్ మహాపంచాయతీ రోజు జరుగుతోంది. లక్షలాదిగా రైతులంతా కూడా తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర బైఠాయించి రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, అలాగే రైతులకు పింఛన్లు సహా విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిలుపుదల చేయాలని, అలాగే లఖింపూర్ కేరీ ఘటనలో ముఖ్యంగా రైతులు సంబంధించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, అలాగే రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి ప్రధానంగా సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కిసాన్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఇటు ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరి సుమారు ఏడాది కాలం కావస్తోంది. అయితే 40 రోజులుగా రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ ముఖ్యంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సో జగ్జీత్ సింగ్ పిలుపు మేరతో భారీగా ఈరోజు కిసాన్ మహాపంచాయత్ కు రైతులు తరలి రావడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కూడా రైతులు చలో ఢిల్లీ మార్చ్ కు పంజాబ్ ఇటు హర్యానా సరిహద్దుల నుంచి ముఖ్యంగా హర్యానా పంజాబ్ సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపుకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారందరినీ కూడా ఇటు హర్యానా పోలీసులు నిర్వహించడంతో రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్ ని విరమింపజేసుకున్న పరిస్థితి ఉంది. సో వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి రైతు నాయకులు, రైతు సంఘాల నాయకులంతా కూడా ఇటు రైతులతో కలిసి ఢిల్లీ వచ్చేందుకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. ఈలోపు కిసాన్ మహాపంచాయత్ లో రైతుల డిమాండ్లు, అలాగే వాటిని ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఇటువంటి అనేక అంశాలపైన ఈ మహాపంచాయత్ లో చర్చించి తీర్మానాన్ని చేయబోతున్నారు. ఆ తీర్మానానికి అనుగుణంగా తమ భవిష్యత్ పోరాట కార్యాచరణని ముందుకు తీసుకెళ్లబోతున్నారు. సో ఈ రోజు పంటల మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఇటీవల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి బడ్జెట్ లో నిధులు ఇటు కేబినెట్ నిధులు కేటాయించడం కానీ,
అలాగే రైతులకు ఫస్ట్ కేబినెట్ ని అంకితం చేయడం కానీ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకు ఇంకా రోడ్లపైకి వస్తున్నారు అన్న అంశానికి సంబంధించి మేము రైతులకు ముఖ్యంగా రైతు ప్రయోజనాల కోసం మేము మొదటి నుంచి కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్రం చెప్తున్నప్పటికీ వారి ప్రధాన డిమాండ్ అయిన పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, ఎంఎస్పీకి చట్టబద్ధత అనేది దానిపై కమిటీ వేసినా ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు బైఠాయించి 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసుకునేంత వరకు ఉద్యమించినా కూడా ఆ ప్రధాన డిమాండ్ అనేది నెరవేరడం లేదు. అందులో భాగంగానే మరోసారి కిసాన్ మహాపంచాయత్ లో రిజల్యూషన్ చేసి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు రైతు నాయకులు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగా రైట్, థ్యాంక్ యూ గోపి. అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. కనౌరి సరిహద్దులో కిసాన్ మహా పంచాయత్ కొనసాగుతోంది. రైతు నాయకుడు జగదీష్ సింగ్ 40 రోజులుగా నిరవధికంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు లక్షలాదిగా అన్నదాతలు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. డిమాండ్ల సాధన కోసం రైతుల పోరుబాట కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అటు అన్నదాతలు చెప్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా లేనా అన్నది ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మహాపంచాయతీ కొనసాగుతోంది. కిలోమీటర్ల మేర రైతులు బైఠాయించిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు పోరుబాట చేస్తున్నారు. అటు రాజస్థాన్ నుంచి కూడా కనౌరి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ఆందోళన ప్రాంతానికి లక్షలాది మందిగా రైతులు తరలి వస్తున్నారు.